టీఆర్ఎస్కు సంబంధించి ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. పెద్ద డెవలప్మెంట్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎక్కడొచ్చింది? ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ఒక పెద్ద డెవలప్మెంట్. అప్పటి డీజీపీ మేడకు ప్రభాకర్ రావు ఒక మాట చెప్పిండు. అప్పటి డీజీపీ మేడకు ఇరుక్కున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అఫిడవిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు మొదటిసారి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎస్ఐబి చీఫ్గా తనకు పూర్తి అధికారులు లేవని, తన పనిని డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎప్పుడు పర్యవేక్షిస్తుండేవారని పేర్కొన్నారు. ఒకే కులానికి చెందిన వాడిని కావడం వల్లే మాజీ సీఎం కేసీఆర్ తనను ఎస్ఐబి చీఫ్గా నియమించారన్న పోలీసుల అభియోగాన్ని ఖండించారు. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని డీజీపీ చీఫ్ సిఫారసు చేశారని, తాను కేసీఆర్ కులానికే చెందిన వాడిని కావడం ఆరోపణలు మోపడానికి ప్రాతిపదిక కాకూడదని పేర్కొన్నారు. తాను నల్గొండ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఇదే కేసీఆర్ తనను ఆకస్మికంగా బదిలీ చేశారని, తాను ప్రతిపక్ష నాయకులకు సహకరిస్తున్నారంటూ ఆ జిల్లా నాయకుల నుంచి కేసీఆర్ వచ్చిన ఒత్తిళ్లే తన బదిలీకి కారణమన్నారు. అంతేకాకుండా చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారన్నారు. పదోన్నతుల్లో కూడా అన్యాయం జరిగిందంటూ తాను కూడా కేసీఆర్ బాధితుడే అన్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కూడా కేసీఆర్ బాధితుడే. అధికారంలో ఉన్న వారి ఆదేశాలపై తను నిందితుడు చేశారని పేర్కొన్నారు. కాగా అమెరికాలో ఉన్న ప్రభాకర్ అరెస్టుపై వారెంట్ ఇవ్వాలని, తద్వారా తాము రెడ్ కార్నర్ నోటీసు కోరవచ్చని పోలీసులు కోర్టును కోరారు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభాకర్ రావు తరపున ఆయన సీనియర్ న్యాయవాది వి సురేందర్ ఈ అఫిడవిట్ను దాఖలు చేశారు. ప్రభాకర్ రావు పరారీలో లేరని, క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లారని, చికిత్స పూర్తయ్యాక తిరిగి వచ్చేస్తారని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు అఫిడవిట్ పోలీసు ఉన్నతాధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరి మేడకు చుట్టుకుంటుందోనని చర్చించుకుంటున్నారు. అప్పటి డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఆదేశాలు అమెరికా చేశానని చెప్పినట్టే కదా. ప్లస్ అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు, ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు, ఈ అంశాలపైన కూడా ఇప్పుడు మొత్తానికైతే తిరిగి మళ్ళీ ఇంకొక మెడకు చుట్టుకున్నది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను ఒక్కరినే బాధితం చేయొద్దు, అప్పటి డీజీపీని కూడా మీరు విచారించాలని చెప్పినట్టే కదా ప్రభాకర్ రావు గారు. ఆయన అఫిడవిట్ ఇచ్చిండు. ఆయన తరపున నేను పారిపోలేదు, నేను క్యాన్సర్ చికిత్స కోసం. నిజంగా ఆయన క్యాన్సర్ బాధితుడు ప్రభాకర్ రావు. ఆయన ఏమంటాడు? అప్పటి డీజీపీ చెప్పినట్టు నేను చేసిన అంటాడు. డీజీపీ కింద నేను పనిచేసిన, డీజీపీని విచారించకుండా నన్ను ఎట్లా విచారిస్తారు అంటే ఇప్పుడు దీని కేసు పరిధి పెరగాలనా వద్దా? అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, అప్పటి డీజీపీ మేడకు కూడా వాళ్ళ వైపు కూడా వేలు పెట్టేశారు. నాకేం సంబంధం? అప్పటి డీజీపీ చెప్పినట్టు నేను చేసిన, నేను సబార్డినేట్ని మాత్రమే, కాబట్టి నాకు సంబంధం లేదు. అప్పటి డీజీపీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ని తీసుకురమ్మని చెప్తున్నారు. అప్పటి డీజీపీని ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఇప్పుడు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సో ఈ అంశంలో ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు బయటకు వస్తారు, ఎవరి మేడకు చుట్టుకుంటుంది అనేటువంటిది చూడాలి. ఇప్పుడు అది రాజకీయ నాయకుల చుట్టూ పోను, ఆ డీజీపీ ఎవరిని ఇప్పుడు ఈ డీజీపీ పైన టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నాడు, రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపైకి వెళ్ళదా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాతనే అప్పటి డీజీపీకి ఇప్పుడు గౌరవప్రదమైనటువంటి పోస్ట్ ఇచ్చారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫే ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్. సో దీనికి సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ రావాలి. ఇవి ఈ రోజున్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.